ఊళ్ళమ్ముకొని బతికేదానివి నీ బుద్ధులెట్ట పోతాయే? ఏమండి పెద్ద అడ్డం పెట్టుకుని పెద్ద పెద్ద పదవులు అనుభవించి వేల కోట్లు వెనకేసుకున్నారు. నీడనిచ్చిన చెట్టును కూడా నరికేశారు. మీకన్నా వీధి వ్యభిచారులే నయం. నా బిడ్డ డాక్టర్ అయ్యాడే, ఆ మాటకే కడుపు నిండిపోయింది పిచ్చిదానా. ఏయ్, నువ్వెవరితో మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? డల్గా ఉన్నావే? ఏం చెప్పను సార్, మంచి రోజులు పోయాయి. పై రాబడి నమ్ముకుని మా ఇంటికి పునాదులు లేపాను. రాజన్న ముఖ్యమంత్రి అయ్యాడు. దాంతో మా ఇంటి పని సగంలో ఆగిపోయింది. ఇప్పుడు లంచాలు తీసుకోనక లేదు, బండారం బద్దలైంది. తెల్లవారే జాముదాకా తోడు నీవే నిండు రేడా పండు వెన్నెల పెళ్లి రోజుది పండుగేరా పెళ్లి కొడక. ఎక్కడికి వెళ్తున్నావు? మా తాతని చంపిన వాడు తల నరకటాలి. ప్రపంచంలో పెట్టుబడి లేని అతిపెద్ద భారీ వ్యాపారాలు 2 ఉన్నాయి. అందులో ఒకటి బొమ్మల వ్యాపారం. నువ్వు అభిమన్యుడు కాదు, సవ్యసాధ్యమని నలిపి పారేయడానికి నువ్వే చీమావు కాదు, త్రివిక్రముడివి. బిగించిన పిడికిలేర బడుగు జీవి ఆయుధం కదం తొక్కి సాగుతోంది ప్రజల కొరకే ఈ సమరం. ఏమన్నా చెప్పారంటే దానికి తిరుగుండకూడదు. ఎవడైనా సరే ఓనర్ పెట్టాల్సిందే. వీళ్ళకి పని పాటు లేకుండా మీటింగ్లు పెట్టుకుంటారు, దీనికి వేళపాళ లేకుండా గాండ్రిస్తుంది. మన ఇంట్లోనే కాదు అందరిళ్లలోనూ దీపావళి కాంతులు నింపాలనే మీ నాన్న ఆరాటం. దీపావళి దీపావళి వచ్చింది దీపావళి, మాలో వీలు వెన్నెల వానలు కురిపించింది దీపావళి. తాతయ్య గారి ఆశయాన్ని తప్పక నెరవేరుస్తాను. ఒక్క మన ఊరికే కాదు, రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి వైద్య సదుపాయం కల్పించాలి. అఖండ యోధులై అనన్య శూరులై రాజన్న ఆశయాలే ఆయుధాలై జగన్నాయకుడి సేనై కదలండి కలిసి రండి మరో ప్రస్థానానికి మానవ హక్కుల రక్షణ మహోద్యమానికి. ఆగాగు, ఏంటి పంచాగరేసుకొచ్చేస్తున్నావు? అయ్య బాబు, పొరపాటు అయిపోయింది సార్. పొరపాట్లు ముదిరితే అలవాటై కూర్చుంటుంది. అందుకేగా జనమంతా మావయ్య గారిని జగన్ నాయకుడు అంటూ బ్రహ్మరథం పడుతున్నారు. పెద్దాయనా పెద్దాయనా ఇది చెడు కలికాలం పెద్దాయనా.